హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ రెసిపీని చూపించబోతున్నాను. అదే పావ్ బాజీ అండి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా సింపుల్ అండ్ టేస్టీగా చేసి పెట్టండి. తర్వాత బయట ఫుడ్ కావాలని అస్సలు అడగరు. చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి క్యారెట్ ముక్కలు, ఒక క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొన్ని బీన్స్, 1 కప్పు ఆలు ముక్కలు, టమోటాలు ఒక 3 మీడియం సైజు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో 1 కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి 4 విజిల్స్ రానిచ్చుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయాక చూడండి, వెజిటేబుల్స్ అన్నీ మనకు మంచిగా కుక్ అయ్యాయి కదా. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి చాలా మంచిది. మీ దగ్గర కాలీఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చండి ఇందులో. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ముక్కలు మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, కాస్త మెత్తబడితే చాలు. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో వెజిటేబుల్స్కు సరిపడేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాము. చూడండి, ఆనియన్స్ మంచిగా వేగాక ఇందులో మనం ముందుగా మెదిపి పెట్టేసుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి అందులోనే కొద్దిగా వాటర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, పావ్ బాజీ మసాలాను వేసుకోవాలి. నేను ఇక్కడ ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా వాడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నానండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి కారము. వీటినంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి. మా పిల్లలకైతే ఈ పావ్ బాజీ చాలా ఇష్టం అండి. ఎప్పుడు బయటికి వెళ్ళినా పానీపూరి, పావ్ బాజీ కావాలని అడుగుతూ ఉంటారు. అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. చూడండి, ఇది బాగా ఉడిగాక లాస్ట్లో కస్తూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ బటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ ఉడకనిచ్చి పక్కన పెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పావ్ బాజీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పావ్ బ్రెడ్స్ను కాల్చుకోవాలి. చూడండి, పావ్ బ్రెడ్స్ని ఇలా మధ్యలోకి నైఫ్తో కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ బటర్ వేసుకొని ఈ పావ్ బ్రెడ్ను 2 వైపులా బాగా కాలనివ్వాలి. మీకు కావాలంటే ఈ బటర్లో కాస్త ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. మా పిల్లలు అలా ఇష్టపడరు, ఇలా బటర్లో కాల్చితేనే ఇష్టపడతారు. చూడండి, ఇలా మంచిగా 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పావ్ బాజీ మసాలా రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.